పిఠాపురంలో పవన్ కళ్యాణ్‌కి అష్టదిగ్బంధనం చేశారా అంటే అది నిజమనే చెప్పాలండి. జగన్మోహన్ రెడ్డి గారు పిఠాపురంలో పవన్ కళ్యాణ్‌ని అష్టదిగ్బంధంలో పెట్టేశారనమాట. ఎందుకంటున్నామంటే ఆ మాట పిఠాపురంలో ఉన్న 3 మండలాల్లో వైసీపీలో ఉన్న సీనియర్ లీడర్‌లైన కురసాల కన్నబాబు గారిని ఒక మండలానికి ఇన్ఛార్జిగాను, ఇంకొక మండలానికేమో దాడిశెట్టి రాజా గారిని, ఇంకొక మండలానికేమో ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారిని, వీళ్ళ ముగ్గురికి పైన మిథున్ రెడ్డి గారిని. ఎందుకంటే మిథున్ రెడ్డి గారు చాలా లాజికల్‌గా ఆలోచిస్తారనమాట. ఆళ్ళ అండర్‌లో ఈళ్ళ ముగ్గురు పనిచేస్తారు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారిని ఎలాగైనా ఓడించాలి, అసెంబ్లీకి వెళ్ళకుండా చూడాలనేది ఈళ్ళ కాన్సెప్ట్ అనమాట. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు మహాకూటమిని ఏర్పాటు చేసి జగన్మోహన్ రెడ్డి గారిని ఎలా అయినా సరే సీఎం కుర్చీలోంచి దింపాలని చెప్పేసి 2024లో చాలా ఆలోచనతో కూటమిని ఏర్పాటు చేశారు. సో, అదే విధంగా పవన్ కళ్యాణ్ గారు అసెంబ్లీకి వెళ్ళకూడదని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు కూడా అష్టదిగ్బంధంలో పెట్టారని అనుకుంటున్నారు. అయితే ఈ అష్టదిగ్బంధంలో నుంచి పవన్ కళ్యాణ్ గారు బయట పడతారా లేదా చూడాలి.